నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి మీరు అందరూ ఇక్కడ అమ్మవారి చీర గుర్తులు చూడడానికి వచ్చారా? మరి ఇక్కడ అమ్మవారి చీర గుర్తులు మీరు చూడాలంటే ఈ రాతి పైన చీర గుర్తులు ఒకటే ఉండవమ్మా. చీరలతో పాటు మీరు చూడాల్సింది తెలుసుకోవాల్సిన కొన్ని గుర్తులు ఉన్నాయి. అవి చెప్పేటప్పుడు వినండి. అమ్మవారి ఇక్కడ ఈ నదిలో స్నానం చేసి ఉతికి ఆరవేసుకున్న నార చీర గుర్తులు ఈ రాతికి అచ్చివరంచులు ఉంటాయి. అవి కూడా 5 రంగులతో 20 గజాల పొడవునా ఉంటాయి. వాటిని నార చీరలు అంటారు. ఇలా తిరిగి ఆ చివరికి వెళ్తే ఆ చివరిలో ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి ఆ చీర గుర్తులు మీకు చూపిస్తాడు. ఈ మధ్యలో పూలమాల వేసింది కనపడుతుందా? రాముల వారు సీతమ్మ వారి రాతిపైకి వచ్చి కాలక్షేపంగా ఆడుకునేవారు. స్వామివారు అమ్మవారి రాతి మీద ఏ మాట ఆడుకున్నారంటే వాటిని వామన గుంటలు అంటారు. అవి 7 2 వరుసలతో 14 గుంటలు ఉండేవి. ఒక మునీశ్వరుడి రాతి మీదకి వచ్చి నిజంగా సీతారాముల వారి రాతి మీదకి వచ్చారా, వచ్చింది వాళ్ళేనా కాదా అని అనుమానంతో అక్కడికి వెళ్ళి 10 గుంటలు పలగొట్టాడు. అక్కడ 10 గుంటలు పలగొట్టే పాపానికి అక్కడే రక్తం కక్కుని చచ్చిపోయాడు. ఆయన వల్ల 10 పోను 4 గుంటలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అట్లా దండం పెట్టుకోండి. ఈ అడవిలో తిరిగే సూర్పనక్కని లక్ష్మణ స్వామి వారు ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఆ చెట్ల అవతలు ఉంటుంది. రాళ్ళగుట్ట కనపడుతుందా? ఆ చివరి పాక లోపల నుంచి వెళ్తే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మీకు మీ పిల్లలకు రాకూడదని ఎడమ చేత్తో ముర్రాలేదు. మీకు చెప్పడానికి ఒక అబ్బాయి ఉంటాడు. ఆయన చెప్పినట్టు వినండి. మరి మీరు అందరు పన్నశాలకి వెళ్ళారా, డైరెక్ట్ ఇక్కడికే వచ్చారమ్మా? పన్నశాలకి వెళ్ళారా? మరి అమ్మవారు కట్టుకున్న ఇల్లు గోదావరి నది చూసారా? మంచిది. వెళ్ళని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకున్నాక అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే అమ్మవారు కట్టుకున్న ఇల్లు గోదావరి నది, సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్లిన ప్రదేశాలు ఇవి అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి నెలకి ఒక 5 రోజులు మాత్రం ఈ ప్రాంతానికి వచ్చేవారు అమ్మవారు. మరి 5 రోజులు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చేవారు సీతమ్మ వారు అంటే, నెలలో ఆడవాళ్ళు ఒక 5 రోజులు దూరంగా ఉంటారు. ఆ సమయంలో ఉన్నప్పుడు అమ్మవారి ఆ పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేయకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మునులు ఋషులు యాగాలు యజ్ఞాలు చేసుకొని ఆ పవిత్రమైన గోదావరి నదిలో స్నానాలు చేసేవారు. అమ్మవారు ఆ నదిలో స్నానం చేస్తే గోదావరి నది అపవిత్రం అయిపోద్దన్న కారణంతో స్వామివారు అమ్మవారిని వెంట పెట్టుకుని ఈ ప్రాంతం తీసుకొచ్చారు. అలా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఈ నదిలో స్నానం చేస్తుంటే సీతమ్మ వారికి కాపలాగా వెనకాల పొడవైన రాయి కనిపిస్తుందా మీకు? ఆ రాయి పైన రాముల వారు కూర్చునేవారు. అది రాముల వారు కూర్చున్నారు. అది సింహాసనం అంటారు. కింద స్వామివారి పాదాలు ఉంటాయి. వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోండి. అమ్మవారి నదిలో స్నానం చేసిన తర్వాత అమ్మవారికి ఆ రోజుల్లో ఇక్కడ స్నానం చేయడానికి బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు లేవు. అమ్మవారికి లేవని అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామివారి తూర్పు ముఖాన కనిపించే 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న 70 అడుగుల కొండ నుంచి ఒక పసుపు రాయిని కుంకుమ రాయిని అమ్మవారికి తెచ్చిస్తే వాటిని ఆ చెట్టు కింద రంగరించుకొని అమ్మవారి బొట్టు పెట్టుకొని పూజలు పునస్కారాలు ఆ చెట్టు కింద చేస్తారు. అమ్మవారికి నిదర్శనంగానే అక్కడ ఉంటారు. అమ్మవారు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోండి. అమ్మవారు బొట్టు పెట్టుకున్న పసుపు రాళ్ళు కుంకుమ రాళ్ళు అలా ఉంటాయి. కనబడుతున్నాయి ముందున్న వాళ్ళ పేపర్లో అలా ఉంది. ఒక రాయిని రంగరించే కొద్ది పసుపు వస్తుంది, ఒక రాయిని రంగరించే కొద్ది కుంకుమ వస్తుంది. మీరు కూడా అలా ముందుకు వస్తే మీకు కూడా కనపడుతుంది. అవి మీకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇస్తే ఆ దేవస్థానం వాళ్ళు కౌంటర్లో అవి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీ పూజా గదిలో పెట్టుకొని గంధంలో పొడి చేసుకోండి. రేపు మీరు ఏదైనా మంచి పని మీద శుభకార్యాలకి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ దేవుడి పటాలకు బొట్టు పెట్టుకున్న తర్వాత మీరు బొట్టు పెట్టుకోండి. ఆ బొట్టు పెట్టుకొని గడప దాటి ఏ పని మీద బయటికి వెళ్ళినా అమ్మవారి దయ వల్ల ఆటంకాలు రాకుండా జరుగుతాయి అనేది ఒక నమ్మకం ఇక్కడున్న స్థానం. ఈ మధ్యలో నల్లని అచ్చుంది చూసారా? కనపడుతుందా మీకు? ఇది స్వామివారి ఉత్తర్యం. నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పైపంచ రాముల వారి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుంది. 40 గజాలు ఉంటుంది స్వామివారి కండవ. అలా ఆరేస్తే ఆ రాయి అంతవరకు అలా మారిపోయింది. మీరు ఈ కండవని ఆ చివరికి వెళ్ళాక దండం పెట్టుకోండి. ఇక్కడ మీ ముందు ఈ పూలు పెట్టిన ప్రదేశం సీతారాముల వారు అరణ్యవాసానికి వచ్చినప్పుడు భోజనం చేసిన రాతి పల్లెం. ఆ నామాన్ని రాముల వారి పల్లెన్ని తాకి నమస్కారాలు చేసుకొని బొట్టు పెట్టుకోండి. మీరు వేసే కానుకలు దక్షిణలు అందులో విసరకుండా పడేయకుండా నిదానంగా పెట్టుకోండి. అమ్మవారి బొట్టు తీసుకొని ఇలా చుట్టూ తిరిగి వెళ్తే చెప్పిన గుర్తులు కనపడుతుంది. దండం పెట్టుకొని వచ్చి ముందుకు వచ్చి జై శ్రీరామ్. జై శ్రీరామ్.